ఉజ్జీవం అంటే నీ ఆంతరికమైన మనస్సు మారిపోవడం. ఉజ్జీవం అంటే మార్పు. జీవం అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారి మీద దేవుని ఆత్మ ఎప్పుడైతే కుమ్మరింపబడుతుందో వారు మరలా బ్రతకడం, హ్యావింగ్ లైఫ్ వన్స్ అగైన్. అందుకే 85వ కీర్తన 5-6 వచనాల్లో కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు, దేవా నీవు మమ్మను మరలా బ్రతికించవా? లార్డ్ విల్ యు నాట్ రివైవ్ us అగైన్. ఈ 85వ కీర్తన మీరు చూసినప్పుడు ఇది ఉజ్జీవం కొరకున్న కీర్తన. నీ ఉగ్రతను మేము భరించలేము, నీ కోపాగ్నిని నీవు చల్లార్చాలి. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత తప్పకుండా కుమ్మరింపబడుతుంది. భక్తులు ప్రార్థన చేస్తున్నారు, దేవుని కోపము చల్లారుతుంది, దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. అలాగూ ప్రజలు దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నారు, మారు మనసు పొందుతున్నారు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా? యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయం. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. కనుక మన కుటుంబాల్లో ఇంకా మొరటుగా ఉన్న వ్యక్తులు, మోటుగా ఉన్న వ్యక్తులు, దేవుని మీద తిరుగుబాటు చేసే వారి కొరకు ఈ వాగ్దానం మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని రక్షణను తప్పకుండా మీ కుటుంబాల్లో చూస్తారు.